మీరు ఒకసారి చూస్తే మనం ఓడిపోయాం. ఓడిపోతే నేను ఆ రోజు 5 ఏళ్లు కష్టపడి 35% వ్యత్యాసాన్ని 27%కి తగ్గించారు. మనం ఓడిపోయి 19 నుంచి 24 వరకు 45% పెరిగిపోయింది వ్యత్యాసం. అంటే ఒకప్పుడు 35 నా సమర్థత వల్ల 27%, ఇప్పుడు అసమర్థ ముఖ్యమంత్రి వల్ల 40%. ఇతనే ఉంటే మనకు వాళ్లకు 100% పెరిగిపోతుంది. ఇది నీ అభివృద్ధి అని నేను అడుగుతున్నా. నువ్వు చేసింది ఇదే కదా అని నేను అడుగుతున్నా. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. సమిక్షేమం సమిక్షేమం అంటాడు. నీ సమిక్షేమం కాదు, సంక్షోభం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 100 కార్యక్రమాలు ఇచ్చానా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు నేను అన్నా క్యాంటీన్ ఉందా? ఈరోజు తమిళనాడులో ఉందా లేదా? కర్ణాటకలో ఉందా లేదా? ఆంధ్రప్రదేశ్ ఎందుకు లేదని అడుగుతున్నా. రెండోది, ఇంకో పక్క మీరు చూస్తే చంద్రన్న బీమా ఉందా? ఇప్పుడు పెళ్లి కానుకలు ఉన్నాయా? దుల్హాన్ ఉందా? రంజాన్ తోఫా ఉందా? రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఉందా? విదేశ విద్య ఉందా? స్టడీ సర్కిల్ ఉందా? బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయని అడుగుతున్నా. చేనేతలకు మత్స్యకారులకి సబ్సిడీలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా? డప్పుకారులకి ఆ రోజు నేను ఉండగా పెన్షన్లు ఇచ్చా, అవన్నీ వస్తున్నాయా? ఎస్సీలకు సబ్ ప్లాన్ వస్తా ఉందని అడుగుతున్నా. బీసీలకు సబ్ ప్లాన్ ఉందని అడుగుతున్నా. ఆదరణ వస్తా ఉందని అడుగుతున్నా. మైనారిటీ కార్యక్రమాలు వచ్చాయని అడుగుతున్నా. ఏం చేసావు నీ సంక్షేమం? నేను 19.2% బడ్జెట్లో పెట్టా. నువ్వు పెట్టింది 15%. 4% నాకంటే తక్కువ పెట్టి డబ్బా కొట్టుకుంటున్నావు. 24 గంటలు అది చేశా ఇది చేశా అంటావు. నీ డబ్బా మాను, వాస్తవాలు చెప్పు. నేను 100 కార్యక్రమాలు ఇచ్చా. నువ్వు ఇచ్చింది నవరత్నాలు కాదు, నవ మోసాలవి. మద్యపాన నిషేధం అని మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచిన వ్యక్తివి నువ్వు. అందుకే తమ్ముళ్ళు మీరందరూ ఒకటేసారి ఆలోచించుకోవాలి. ఎస్సీలకు ఎంత అన్యాయం చేశాడంటే ఒక్క సంక్షేమ కార్యక్రమం ఇచ్చాడా ఎస్సీలకి? ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండేవాడు, ఇప్పుడు పక్క ఊరికి పోయాడు. శిరోమండనం చేశాడు ఎప్పుడో ఆయన. శిరోమండనం చేసిన ఆయన ఎస్సీలకు న్యాయం చేశాడు. ఈ పార్టీ ఎస్సీల ఓట్లు అడుగుతుంది. ఇంకొక ఎమ్మెల్సీ కాకినాడలో సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తాడు. ఎంత కండ కావడం ఉండాలి వీళ్ళకు, ఎంత కొవ్వెక్కిపోయి ఉండాలి, అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకొని ఊరేగుతావు నువ్వు. అంటే ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేస్తే నువ్వు నీ కార్యకర్తలు అతన్ని ఊరేగింపుగా తీసుకొస్తారా? మీరు దళితుల్ని ఉద్ధరిస్తారా మీరు? అందుకే అడుగుతున్నా నేను ఎస్సీల్ని. ఎస్సీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడే బాలయోగిని లోకసభ స్పీకర్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది నా బ్రాండ్, అది నా రేంజ్. జగన్మోహన్ రెడ్డి నీ బ్రాండ్ ఏంటి? ఒక్క ఎస్సీకి ఇచ్చావా భూమ్ భూమి నీ బ్రాండ్. నా బ్రాండ్ కియా మోటార్స్, నా బ్రాండ్, అవునా కాదా? అంటే నోరుందని నోరు బారేసుకుంటున్నాడు. నేను చెప్తున్నా, నీ నోటికి సీసం వేసేది కూడా నాకు తెలుసు బాగా. తమాషా అనుకోవద్దు. రాజకీయాలంటే నోరు బారేసుకోవడమో, క్షుద్ర రాజకీయాలు చేయడమో, శవ రాజకీయాలు చేయడమో రాజకీయం అయితే, అలాంటి వాళ్ళని ఎవడైతే శవ రాజకీయాలు చేస్తారో అలాంటి వాళ్ళని ఏం చేయాలో చేసి చూపించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను అందుకే సవాలు విసురుతున్నా. నీకేదైనా కానీ ప్రజలను ఓటు అడగాలంటే
ఎవడు వివేకానంద రెడ్డి చంపాడో చెప్పి తర్వాత రా నువ్వు ఇక్కడికి. అవునా కాదా? నాకు సమాధానంగా నీ చెల్లికి సమాధానం చెప్పు. అంటే నువ్వు మమ్మల్ని అందరినీ గొడ్డలతో చంపేస్తానంటే మేము భయపడిపోవాలా? అవసరమైతే ఒక పని చేయి, ఫ్యాన్ అంతా అరిగిపోయింది, తిరగడం మానేసింది, ప్రజలు సిద్ధంగా ముక్కలు ముక్కలుగా గుండేసి డస్ట్బిన్లో మారడానికి సిద్ధంగా ఉన్నారా లేదా మీరు? కాబట్టి ఇప్పుడు గొడ్డలు గుర్తు పెట్టుకో, నీ ఎన్నికల గుర్తు గొడ్డలు గుర్తు పెట్టుకొని రా మా దగ్గరికి. నీకు అదొకటే మిగిలింది. ఎందుకంటే బెదిరిస్తావా నువ్వు? ఇదేం పులివెందల రాజకీయం అనుకుంటున్నావా? ఈస్ట్ గోదావరి జిల్లా కోనసీమ రామచంద్రాపురం కబద్దార్, జాగ్రత్తగా ఉండు. ఏం తమిళలో మీకు రోషం ఉందా లేదా? గొడ్డల రాజకీయాలు మీరు సహిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. విధ్వంసక రాజకీయాలు మీరు సహిస్తారని మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని నాశనం చేస్తా ఉంటే భయపడి ఇంట్లో పడుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా మా తమ్ముళ్ళు మీకు ఒక ఉద్యోగం ఇచ్చాడా? డిఎస్సి పెట్టాడా? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? నేను పెట్టా డిఎస్సి. 14 సంవత్సరాల్లో 8 సార్లు డిఎస్సీలు పెట్టా. ఎన్టీ రామారావు గారు 3 సార్లు పెట్టా. మొత్తం 11 సార్లు పెట్టాం. ఇప్పుడుండే టీచర్లో 70% తెలుగుదేశం పార్టీ పీరియడ్లో అపాయింట్ చేసిన వాళ్ళే. అది నా బ్రాండ్. నీ బ్రాండ్ 5 ఏళ్ళు ఒక డిఎస్సి పెట్టావా? మళ్ళీ హామీ ఇస్తున్నా, యువతకి నేను వస్తానే మెగా డిఎస్సి పెడతాం, ఉద్యోగాలు ఇస్తాం. మళ్ళీ తమ్ముళ్ళు జాబు రావాలంటే గంజాయి రావాలంటే నువ్వు చేసింది ఏంటి? జే బ్రాండ్ లిక్కరు, ఎక్కడ చూసినా గంజాయి, ఇంకో పక్క ఎక్కడ చూసినా డ్రగ్స్. అవునా కాదా? మొన్నే విశాఖపట్నానికి 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి. అది వస్తే మనం ఏమైపోతాం నాకైతే అర్థం కావడం. అంటే తెలుగు జాతిని నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. రక్షించడానికి నేను శివుడు మారిగా కంకణం కట్టుకున్నా. అవునా కాదా? అందుకే చెప్తున్నా, మీరెవ్వరూ భయపడక్కర్లేదు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసి ప్రపంచం పటంలో పెట్టింది నేనే. మన యువతకి ఐటీ నేర్పించి ప్రపంచం అంతా పంపించి ఈరోజు ప్రపంచంలోని ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే శక్తించింది నేనే, తెలుగుదేశం పార్టీని. ఇప్పుడు అందుకే మళ్ళీ హామీ ఇస్తున్నా, నేను సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, వ్యవసాయం సక్రమంగా చేస్తే సంపద వస్తుంది, ప్రజలకు తిండి వస్తుంది. నీళ్లు సరిగా ఇవ్వకపోతే పంట రాదు, పంట రాకపోతే సంపద రాదు. రెండోది, దానికి కావలసిన ఎరువులు కానీ క్రిమి సంహారక మందులు కానీ అవన్నీ సక్రమంగా ఇస్తే ఎక్కువ ఉత్పత్తి వస్తుంది. ఎక్కువ ఉత్పత్తి వస్తే ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో పండించిన పంట సకాలంలో కొంటే రైతుకు అందుబాటులో ఉంటుంది. కనీసం ధాన్యం కొనడానికి గోని సంచులు ఇవ్వలేని అసమర్థుడివి. గోని సంచులు, ఆ గోని సంచులు కూడా బొక్కలు పోయి సగం ధాన్యం దారిలోనే పోతే సంపద వస్తుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక రోడ్డు వేస్తే సంపద వస్తుంది, ఒక ఇండస్ట్రీ వస్తే సంపద పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి. అవునా కాదా? అదే మరి నీ వాటాల కోసం పారిశ్రామికవేత్తలు బెదిరించి తరిమే సంపద వస్తుందా?
వస్తుందా నేను అడుగుతున్నా. ఈ తమ్ముళ్లకు ఉద్యోగాలు వస్తే కొనుగోలు శక్తి పెరిగి బజార్లో ఎదుగాను కొనుక్కుంటే తద్వారా ఆదాయం పెరుగుతుంది జీఎస్టీ వల్ల. ఇది ఎకానమీలో. అతను అంటున్నాడు నేను పంచా అని అంటున్నాడు. ఏం పంచావు? అప్పు తెచ్చి పంచావు. అప్పు తెచ్చి పంచితే పంచే ఉండదు, తర్వాత చూడబోతే ఏం కనపడదు. ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, అప్పు పంచితే ఎవరు కట్టాలా వడ్డీ? మీరే కదా, అప్పు మీరే కదా. అంటే 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. రేపేమవుతారు మీరు? మీరు ఒక ట్యాంకులో నీళ్లుంటే కొళ్ళాయి తిప్పితే నీళ్లు వస్తాయి. ట్యాంకులో నీళ్లు లేకపోతే వస్తాయా? బిగినింగ్లో బురద నీళ్ళు వస్తాయి, తర్వాత అసలు నీళ్ళు రావడం మానేస్తుంది. కనీసం అది కడుక్కోవడానికి నీళ్లు ఉండవు. నేను అదే ఉంటున్నా, నీ పరిపాలన ఎట్లుందంటే అసలు కడుక్కోవడానికి కూడా నీళ్ళు లేవు కొన్ని ప్రాంతాల్లో.